ఈ ఇయర్ శ్రావణ మాసంకి 5 శుక్రవారాలొచ్చాయన్నమాట. మామూలుగా 4 వస్తాయి గదా! ఎవ్రీ ఇయరు. అంటే ఒక్కొక్కసారి 5 గూడా వస్తాయన్నమాట. అలాగే ఈ ఇయర్ వరలక్ష్మి పూజ 3 శుక్రవారం అయిందనమాట. ఎందుకంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి నార్మల్‌గా సెకండ్ ఫ్రైడే వస్తది. కానీ ఈసారి థర్డ్ ఫ్రైడే వచ్చిందనమాట వరలక్ష్మి వ్రతము. ఆ తర్వాత పౌర్ణమి వచ్చింది కాబట్టి దాని ముందు ఫ్రైడే చేసుకోవాలి కాబట్టి థర్డ్ ఫ్రైడే వచ్చింది. ఈ మంత్ 5 వచ్చాయి కాబట్టి ఎవరైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మిస్ అయినా కూడా ఫోర్త్, ఫిఫ్త్ వీక్‌లలో చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే 5 వీక్స్ వచ్చాయి కాబట్టి సో అందరికీ మంచిగా కన్వీనియంట్‌గా ఉంటది ఏదో ఒక వారము. నేనైతే ఏ రోజైతే వచ్చిందో ఆగస్టు 8 ఆ రోజే చేసుకున్నామన్నమాట. ఆ రోజే ఆల్మోస్ట్ మా ఫ్లోర్‌లో ఉన్న అందరూ ఆ రోజే చేశారు. ఒక్కరు మా నైబర్స్ మాత్రం అంతకు ముందు వీక్ చేశారనమాట. అది కూడా షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఎవరికైనా నచ్చితే గన చూడండి అది కూడా వెళ్ళి. ఇంకా ఆ రోజు అందరం పూజ చేసుకున్నాము. అందరం మంచిగా డెకరేషన్ చేసుకొని ఇలాగా ఈవినింగ్ టైం అందరూ మంచిగా రెడీ అయ్యేసి అందరి ఇళ్ళకి వెళ్ళి వాయినాలు తీసుకొని నేను కూడా వాయినాలు ఇచ్చేసి మంచిగా చేసుకున్నామన్నమాట. నేను ఫుల్ వీడియోస్ 2 వీడియోస్ పెట్టాను. ఒకటి మార్నింగ్ పూజది, అలానే ఈవినింగ్ వాయినాలకి వెళ్ళేది అది లాంగ్ వీడియోస్. సో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఇలాగ తాంబూలాలకు వెళ్ళి అక్కడక్కడ ఒక వాళ్ళ ఇళ్ళల్లో అమ్మవార్లని ఎలా రెడీ చేశారు అని చెప్పని చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని పెడుతున్నాను. ఇదిగోండి చిన్నపిల్లల అమ్మాయిలు ఉంటే ఎంత మంచిగా ఉంటుందో చూడండి. వాళ్ళే కాళ్ళకి పసుపు రాయడము, తాంబూలాలు ఇవ్వడము అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. సో అంతే కదా, ఎంతైనా ఇంటికి మహాలక్ష్మి అమ్మాయి అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.